బిగ్ బాస్ దృష్టిలో నిఖిల్ విన్నరే కానీ కావ్య విషయంలో మాత్రం విలన్ గానే మిగిలిపోయాడు. ఇదే మాట ఇండైరెక్ట్ గా నిఖిల్ కి గట్టిగా తగిలేలా కొట్టింది నిఖిల్ మాజీ ప్రేయసి కావ్య. రీసెంట్ గా స్టార్ మా ఛానల్లో ప్రసారమైన ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో సందడి చేసిన కావ్య చాలానే పంచులు పేల్చింది. కావ్య ఏది మాట్లాడినా కూడా దాన్ని నిఖిల్ తో మెడిపెడుతున్నారంటే వాళ్ళ బంధం అంత బలమైంది. మరి నిఖిల్ కూడా జన్మజన్మల బంధం, ఆమె నా భార్య అంటూ హౌస్ లో ఉన్నప్పుడు చాలానే కథలు చెప్పాడు. బయటకు వచ్చిన తర్వాత ప్లేట్ తిప్పేశాడు. హౌస్ లో ఉన్నప్పుడు మాత్రం కావ్య గురించి పెద్ద పెద్ద ప్రేమ కావ్యాలే చెప్పాడు నిఖిల్. అయితే రీసెంట్ గా స్టార్ మా పరివారంలో లేడీ విలన్స్ గురించి మాట్లాడిన కావ్య రియల్ లైఫ్ లోనే చాలా మంది విలన్లను చూస్తున్నాడు కాబట్టి వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళేం పెద్ద లెక్కలేదు అంటూ పంచ్ వేసింది. దాంతో ఆ రియల్ లైఫ్ విలన్ ఎవరో కాదు, ఆమెను నమ్మించి మోసం చేసిన నిఖిలే అంటూ సోషల్ మీడియా హీట్ ఎక్కింది. తాజా ఇంటర్వ్యూలో నిఖిల్ మాట్లాడిన మాటలు చూస్తే అది కావ్యకి కౌంటర్ అనేట్టుగా ఉన్నాయి. హౌస్ లో ఉన్నప్పుడు నిఖిల్ మొదట సోనియాతో, ఆమె వెళ్లిపోయిన తర్వాత యష్మితో పత్తాపరం నడిపారు. ఇద్దరితోనూ హగ్లు, రొమాన్స్ చేస్తూ పేరుకి మాత్రం మాది బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్, ఫ్రెండ్స్ బాండింగ్ అనేవాడు. చూసే వాళ్ళకి మాత్రం తేడాగానే కనిపించింది. ఇలా ఎందుకు చేశావంటూ, అది చూసే వాళ్ళ దృష్టిలోపం అంటూ సమాజానికి ముడిపట్టాడు. ఇంతకీ నిఖిల్ ఏమన్నాడంటే, సోనియాకి నాకు సిస్టర్ అండ్ బ్రదర్ బాండింగ్ ఉంది. వేరే వాళ్ళు ఎలా తీసుకుంటారో నాకు అనవసరం. కొంతమంది సిస్టర్ అండ్ బ్రదర్ ఫ్రెండ్స్ గా ఉంటారు, మేం కూడా అలాగే ఉన్నాం. యష్మికి నాకు బాండింగ్ ఏంటంటే ఇద్దరికి క్లారిటీ ఉంది. కొంతమంది వేరే వాటిని ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ వేస్ట్, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. ఇప్పటి రోజున నేను నా సొంత చెల్లి నడుచుకుంటూ వెళ్ళినా కూడా నిఖిల్ వేరే అమ్మాయితో తిరుగుతున్నాడంటారు. కానీ చెల్లెలితో అనరు. నా కూతురు నా అంత ఎదిగినప్పుడు కాలేజ్లో దింపడానికి తీసుకువెళ్తే వేరే విధంగానే చూస్తారు. నా గురించి నన్ను ఇష్టపడే వాళ్ళకి తెలిస్తే చాలు, అందరికీ చెప్పాల్సిన పని లేదన్నారు.